హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబో సీరియల్లో సుమిత్ర చేసే పనికి దశరథ్ సుమిత్రతో మాట్లాడతాడా? అసలు ఏం జరగబోతుందో ఈరోజు సీరియల్లో తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్లో ఫస్ట్ మన ఛానల్లో సీరియల్స్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్కి వెళ్ళిపోతాం. కార్తిక్, దీప, కాంచన వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి శివనారాయణ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటారు భోజనం చేయడానికి. ఇంకా అదే టైంలో శివనారాయణ వాళ్ళ ఇంట్లో సుమిత్ర అయితే హడావిడి చేస్తూ ఉంటుంటుంది. డైనింగ్ టేబుల్ అటు ఇటు చూసి, అత్తయ్య మీరు వడియాలు పెట్టడం మర్చిపోయారు అత్తయ్య, వడియాలు తీసుకురండి అని అనగానే పారు అయితే తీసుకొస్తున్నాను ఉండు అని చెప్పి వడియాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది. అదే టైంలో పారు అయితే సుమిత్రతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చేస్తే హడావిడి అసలు ఇలా అనిపించట్లేదు, నువ్వు చేసే హడావిడి ఎలా అనిపిస్తుందో తెలుసా, కాంచన వాళ్ళు నువ్వు పిలిచినట్లేదు, నీకు కాబోయే సొంత అల్లుడిని పిలిచినట్టుంది అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే, మరి ఏంటత్తయ్య, నా పరచుకోవాలంటే నా సొంత అల్లుడు వాళ్ళ లెక్కనే కదా, ఇంకేం చేస్తాం చెప్పండి అని సుమిత్ర అంటూ ఉంటుంది. చూడత్తయ్య, వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు అంతా మనదే బాధ్యత, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి బాధ లేకుండా మనమే చూసుకోవాలి. అప్పుడే పక్కనైతే జోష్న అలా చూస్తూ ఉంటుంది. జోష్న, మాకే కాదు ఇది నీకు కూడా వర్తిస్తుంది, నువ్వు కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది జోష్నతోటి. అదే టైంలో దశరథ ఇంకా శివనారాయణ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. శివనారాయణ అంటూ ఉంటాడు, చూడరా దశరథ, నువ్వు ఎలా కావాలో అలానే మారిపోయింది, నువ్వు వెళ్ళి ఇప్పుడైనా మాట్లాడరా తనతోటి అంటే, మాట్లాడతాను నాన్న, మాట్లాడతాను, నేనే వెళ్ళి తనతో స్వయంగా వెళ్ళి సుమిత్ర అని అంటూ ఉంటాను. ఈరోజు నా చెల్లి కళ్ళలో ఆనందం చూడగానే వెళ్ళి సుమిత్ర అని అంటూ ఉంటాను. అప్పుడే శివనారాయణ అయితే, చూడరా తను పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం ఎంతో మంచిది అని అంటూ ఉంటే, అవును నాన్న నువ్వు చెప్పేది కరెక్టే, ఇంకా నేనే వెళ్ళి మాట్లాడతాను ఇంకా తనతోటి అని అంటూ ఉంటాడు దశరథ. అదే టైంకి శ్రీధర్ వాళ్ళైతే లోపలికి ఇంట్లోకి వస్తూ ఉంటారు. శ్రీధర్ అయితే దశరథని నమస్తే బావగారు అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇదేంది కొత్తగా నమస్తే అని పెడుతున్నావు అని అంటూ ఉంటే, నేను ఎలానో నా గౌరవాన్ని కోల్పోయాను కదా, అందుకే నేనే గౌరవాన్ని మీకు ఇస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ గౌరవము మనం చేసే పని ద్వారా వస్తుంది, నువ్వు నీ గౌరవాన్ని మళ్ళీ తెచ్చుకున్నావు అనగానే శ్రీధర్ అయితే మామయ్య గారు అని అంటూ ఉంటాడు. అప్పుడే కాంచన అయితే దశరథ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య వదినతో మాట్లాడావా అంటూ ఉంటే దశరథ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, లేదురా మీకోసం అని అప్పటి నుంచి అవి ఇవి పనులు చేస్తుంది, ఇంకా మాట్లాడలేదు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే దీప ఏం చేస్తున్నావు అక్కడ, ఇక్కడ చూడు మీకోసం అన్ని ఫుడ్ రెడీ చేశాను, రా లంచ్కి టైం అవుతుంది అని సుమిత్ర అయితే పిలుస్తూ ఉంటుంది.